ప్రస్తుత అంశానికి సంబంధించి నా నిర్వచనం నేను చెప్తున్నా. శాంతి అంటే భయరాహిత్యము, భయము లేని జీవితం, భయము లేని స్థితి. దేవునికి స్తోత్రం. బాగా వినాలి. ఇప్పుడు మీకు శాంతి కావాలి అంటే, మీకు శాంతి కలగాలంటే మీరు ఫలానా పని చేయండి, ఫలానా పని చేయండి, ఫలానా పని చేయండి అని లోకంలో మనకి చాలా చెబుతారు. మీరు ధ్యానం చేయండి, మీరు అలా చేయండి, అలా చేయండి, మీకు శాంతి కలిగిద్ది అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు తట్టెడ అప్పుల్లో ఉన్నాడు. రేపు తెల్లవారు ఒకడు వచ్చి సామాను బయటేస్తానని వార్నింగ్ ఇచ్చిపోయాడు. తెల్లవారితే వాడు వస్తాడు. వాడు మామూలు మనిషి కాదు, అల్లరి మనిషి, మహారోత. వాడు ఖచ్చితంగా సామాన్లు బయటేస్తాడు, నలుగురిలో ఆరడి పరుస్తాడు. ఈ టెన్షన్లో ఉన్న ఈ మనిషికి నువ్వు ధ్యానం చేయి, నీకు శాంతి వచ్చిద్దంటే వచ్చిద్దా? ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే ధ్యానంలో ఎవరు కనపడతాడు? దేవుడు కనపడతాడా? రేపు పొద్దున వచ్చే వాడు కనపడతాడా? మీరు చెప్పండి. కళ్ళు మూసి ధ్యానం చేద్దామని మొదలు పెడితే వాడు వచ్చినట్టు, చండాలంగా తిడుతున్నట్టు, సామాన్లన్నీ బయటేస్తున్నట్టు, బజారంతా పోగైనట్టు, ఇదే కదా కనపడిద్ది. ఇంకా ధ్యానంలో శాంతి ఎక్కడా? భయం వెంటాడుతూనే ఉంది కదండి. మరి ఎప్పుడు ఎట్లా వచ్చింది శాంతి? ఆ సిచ్యువేషన్లో ఉన్నవాడికి, ఆ పరిస్థితుల్లో ఉన్నవాడికి శాంతి ఎట్లా వచ్చింది? మీరు చెప్పండి. నేను చెప్పనా? సింపుల్. రేపొద్దున వాడు వచ్చి గొడవ చేయడానికి పూనుకుంటే వాడు కట్టాల్సిన అప్పు నేను కడతాను అని ఒక వ్యక్తి భరోసా ఇస్తే అప్పుడు నిద్రపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అంత అన్నం తింటాడు, హాయిగా నిద్రపోతాడు. ఎందుకంటే నమ్మకస్తుడైన ఒక మనిషి మాట ఇచ్చాడు. రేపు వాడు వచ్చి నిన్ను ఆరటి పరిస్తే అంత అవకాశం వాడికి ఇవ్వను, ముందే వాడిని కంట్రోల్ చేస్తాను. అవసరమైతే రేపు ప్రొద్దుట నేనే వాడి ఇంటికి వెళ్ళి నేను కడతా అమౌంట్, వాడిని నీ దగ్గరికి రాకుండా చేస్తాను, ప్రశాంతంగా ఉండు అంటే అప్పుడు వానికి విశ్రాంతి లేదా శాంతి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆ భరోసా లేకుండా, ఆ నిశ్చయత లేకుండా మనకి ఎన్ని ధ్యానాలు చేస్తే మనకి శాంతి వచ్చిద్దండి? అసలు మనసు కుదిరిద్దా? భార్య భర్తతో అంటది, ఏమంటది? ఏం చేస్తున్నారండి అంటే, ధ్యానం చేస్తున్నాను అమ్మాయి అన్నాడు అనుకో, ఒరే ధ్యానం, నీ ధ్యానం తగలయ్యా జ్ఞానం లేనోడా. ఇప్పటిదాకా చేసింది చాలదా? మళ్ళీ ధ్యానం అనుకుంటా కూర్చున్న వాడు వచ్చి రేపు చండాలం చేసి పెడతాడు. ఏదన్నా 4 ఇళ్ళన్నా తిరిగి తెలిసిన వాళ్ళని అడిగి ఏదన్నా తీసుకొచ్చి కనీసం 1,00,000 కాకపోతే ఒక 50,000 అడిగి తగలబెట్టాలి కదా అని ఇక ఆమె లేచిద్ది. మహాజ్ఞానం బోధించేది ఒక రేంజ్లో. కాబట్టి కుదరదట్లా. ఇక్కడ ఏంటంటే భరోసా కావాలి, నిశ్చయిత కావాలి. నేనున్నాను, నన్ను నమ్ము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అనే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని ఎరిగి, ఆ వ్యక్తిని ఆనుకొని, ఆ వ్యక్తి మీద ఆధారపడి జీవించిన జీవితాల్లో కోట్ల కొలదిగా ఈరోజు సాక్ష్యాలు ఇస్తున్నాయి. యేసయ్య మన పక్షాన నిలబడితే భయం లేదు. నేను చెప్పాలి, ఆయనే చెబుతున్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఎందుకు భయపడుతున్నారు? నా మీద నమ్మకం కుదరలేదా నీకు? నా మీద భరోసా ఉంచలేకపోయావా? ఈరోజు ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో భయం వెంటాడుతూనే ఉంది. సమస్యలను బట్టి, అప్పుల్ని బట్టి, శరీర రోగాలను బట్టి, ఇంట్లో పరిస్థితులను బట్టి, చేసిన ప్రయత్నాలు విఫలం అవటాన్ని బట్టి, ఇంటికి పెద్ద దిక్కులుగా ఆధారాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు పోవటాన్ని బట్టి, నిలవరమైన నివాసం లేని దాన్ని బట్టి, సరైన ఉపాధి లేని దాన్ని బట్టి, చేసే ప్రయత్నాల్లో వరుసగా నష్టాలు వస్తున్న దాన్ని బట్టి, ప్రయత్నాలన్నీ విఫలమవుతున్న దాన్ని బట్టి, ఈ బ్రతికే ఈ 4 రోజులకి ఎన్ని ఒత్తిళ్ళో, ఎన్ని టెన్షన్లో, ఎంత ప్రెజరో మనుషులకి. భయం గుప్పెట్లో బతుకుతున్నాడు.
యేసు ప్రభు మన రాజాది రాజు. ఆయన మనకి భరోసా ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని శాంతిలోనూ విశ్రాంతిలోనూ ఉండమని నేను చెప్పా. మీరేలా కలవరంలో ఉంటున్నారు? దేవునికి స్తోత్రం. మీరెందుకు భయం గుప్పెట్లో బతుకుతున్నారు? మీరు భయంలో బతుకుతున్నారు అంటే ఏదో నా పేరు పెదాల మీద ఎత్తుతున్నారు, కానీ నా మీద మీకు సరైనటువంటి నమ్మకం లేదు. ప్రియులారా, ఒక మాట, ఇంకా సేపటికి పాత సంవత్సరం అయిపోయి క్రొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఇంకా సేపటికి ఆ నూతన సంవత్సరంలో నీ రాజు, నా రాజు. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులండి? 330, 360, 365. సరే, యూదుల లెక్క 360, మనోళ్ళ లెక్క 365 అనుకుందాం. సరే, మన లెక్కనే 365 ఉత్తరాలు నీకు ఇస్తాడు. 365 ఉత్తరాలు నీకు ఇస్తాడు నీ రాజు, నా రాజు. మనందరికి ఇస్తాడు. ఒకే రోజు ఉత్తరాలన్నీ ఓపెన్ చేయమండు. 365 రోజులు కదా మళ్ళా ఈ రోజు రావడానికి. రోజుకి ఒక లెటర్ చదవాలి నువ్వు, అంతే. రోజుకి ఒక ఉత్తరం చదవాలి. దేవునికి స్తోత్రం. రేపటి ఉత్తరాన్ని ఈరోజు చదవకూడదు నువ్వు. ఏ రోజు ఉత్తరం ఆ రోజే చదవాలి. దేవునికి మహిమ. ఆ 365 ఉత్తరాల్లో ఏముంటుందో ఆ రోజు వచ్చినప్పుడు ఓపెన్ చేయాలంతే. కానీ కొంతమంది మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు రేపుని నీ కళ్ళ ముందు ఉంచాడా, మరుగు చేశాడా? రేపటిని అందరు నోరు తెరిచి చెప్పండి. రేపటిని మరుగు చేశాడా, లేకపోతే నీ ముందు ఓపెన్ చేసి పెట్టాడా? మరుగు చేసాడు. మరుగు చేసిన దాన్ని ఎందుకు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తావు అంటాడు ఆయన. నేను దాన్ని ఇంగ్లాండ్ కవర్ వచ్చేది ఐడియా ఉందా? మనం ఇప్పుడు కూడా ఉందా కదా, రన్నింగ్లో ఉందా ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ కవరు? గమ్ వేసి అంటించి పంపిస్తారు. ఉత్తరాలు 2 రకాలు. డైరెక్ట్ కార్డు వచ్చింది, అది లోపల వెలపట బయట కనపడుతుంటుంది. ఇంగ్లాండ్ కవర్ అట్ట కాదు, బయటికి అడ్రస్సే ఉంటుంది, లోపల లెటర్ మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది. గమ్మేసి అంటిస్తాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ రాజు 365 లెటర్స్ నీకు ఉంటాయి. స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు ఓపెన్ చేయి అంటున్నాడు ఆయన. ఇప్పుడు మొదలు పెడతావు, రేపు అయిపోయింది. రేపు లెటర్ రేపు ఓపెన్ చేస్తావు, ఎల్లుండి వచ్చింది. ఎల్లుండి లెటర్ ఎల్లుండే ఓపెన్ చేయాలి. ఆల్రెడీ నిన్నటి లెటర్ నీకు తెలుసు, ఎల్లుండి లెటర్ కూడా ఆ రోజు ఓపెన్ చేస్తావు కాబట్టి ఆ రోజు తెలుసుద్ది. ఆయన ఏం చెబుతున్నాడంటే, నిన్నటి లెటర్ను బట్టేమో కృతజ్ఞతలు చెప్పు. ఆ రోజు లెటర్ ఏ రోజైతే నువ్వు ఓపెన్ చేయమని చెప్పాడో ఆ రోజు లెటరు ఏదైతే ఉందో దానిలో నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు పని చేయి. ఇక రేపటి లెటర్ గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే, విశ్వాసం ఉంచు. ఎంతమందికి అర్థమైంది? మీకు ఏం అర్థమైంది? అదే 3 ఉత్తరాలు, 365 ఉత్తరాలు, రాజు ఉత్తరాలు ఈ రోజుదే ఓపెన్ చేయి, రేపుదే వద్దన్నాడు. అంతవరకు మాకు ఇంకంతే మాకు. మీకు దండం పెడతా, మళ్ళీసారి చూతాయినండి. దేవునికి స్తోత్రం. గడిచిపోయిన సంవత్సరాలు, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. అందులో రోజులు అయిపోయినాయి. గడిచిపోయినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, గడిచిపోయినటువంటి అనుభవాల్ని, వైఫల్యాలని, లేకపోతే విజయాలను తలంచుకొని వాటిని బట్టి ఏడుస్తానో నవ్వుతానో ఉండవాకు.
చాలామంది గతంలో బతుకుతూ ఉంటారు. ఈ రోజును వదిలిపెట్టి అసలు అప్పుడు లక్కు అప్పుడు మిస్ అయింది, లేకపోతే అసలు మామూలుగా ఉండేది కాదు, అసలు ఎకరం నాకు 1,00,000కి ఇస్తాను అన్నాడు. బతిలాడితే వెంటబడి బతిలాడితే నేను అసలు వద్దురా స్వామి అన్నాను నేను. ఇప్పుడు అదే మరి 20 కోట్లు, అదే 20 కోట్లు వాళ్ళు 1,00,000కి ఇస్తానని ఎమ్మటపడ్డాడు. ఏం చేద్దాం, మనం దరిద్రం పైన బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది, ఏం చేద్దాం. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా అప్పట్లో ఆఫర్ వచ్చింది, అప్పట్లో ఆ పరిస్థితి వచ్చింది, అప్పట్లో అది వచ్చింది, అట్లయింది ఎట్లయింది, ఏం చేద్దాం, అప్పుడు జస్ట్ మిస్ నాయన ఈ సుత్తి అంతా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇదే సుత్తి. ఇదేంటంటే నిన్నలలో లేదా గతంలో బతకటం. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే అందులో మంచి జరిగిందో చెడు జరిగిందో కొంతమంది ఇందాక నేను చెప్పిన టైపులో ఫీల్ అయితే, మరి కొంతమంది లేదు, ఏం చేద్దాం, అప్పుడు అలా అయిపోయింది, అప్పుడు ఆ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది, అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, నా కర్మకాల పని చేశాను, ఈ దరిద్రం ఇట్లా అయిపోయింది. ఏం చేద్దాం, ఆ దరిద్రుడిని అప్పుడు చేసుకోకుండా ఉండాల్సింది, కర్మగాలి ఏం చేద్దాం, చేసుకున్నాను, ఆ దరిద్రం ఎట్లా అయిపోయింది, నా బతుకంతా శాపం అయిపోయింది ఆ దరిద్రుడి వల్ల, ముదనష్టపోడు వల్ల. పోయాడు, ఆ ముదనష్టపోడు పోయి చానాళ్ళు అయింది. వాడు పోయినా సరే సంవత్సరాలు వాడిని ఎంటేసుకొని లాగుతానే ఉంటారు కొంతమంది. ముదనష్టపోడు పోయినా అలా కొంతమంది లేడీస్ జెంట్స్ ఈ దరిద్రపు దాన్ని చేసుకోకపోయినా వాడిని నా కర్మగాలు చేసుకున్నా, నా బతికిట్ట అయిపోయిందని. భాగస్వాముల విషయంలో కొంతమంది ఏడుపులు, వీళ్ళు కూడా నిన్నల్లోనే బతుకుతారు. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది, అప్పుడు అరే యేసు ప్రభు అప్పుడు వ్యవహారంలో బతకమని చెప్పట్లా నిన్న మొన్న అప్పట్లో అనుకుంటా బతికేరా బాబు అని చెప్పలా, వదిలేయ్. అందులో మంచి జరిగిందా, చెడ్డ జరిగిందా, మేలు జరిగిందా, కీడు జరిగిందా, విజయం వచ్చిందా, వైఫల్యం వచ్చిందా, ఒక్కటైతే జరిగింది, జయమైన అపజయమైన అన్నింటిలో నుంచి నిన్ను దాటించుకొచ్చి నేటిలో నిన్ను నిలబెట్టాడు ఆయన. బతికున్నావు నువ్వు ఇంకా అసలు ఎప్పుడో అవుట్, లెక్క ప్రకారం ఎప్పుడో అవుట్, కానీ బతికిపోయావు. నీతో పాటు ఉన్నవాళ్ళు పోయారు, నువ్వు నిలబడి ఉన్నావు, ఇంకా సజీవుడిగా ఉన్నావు, సజీవురాలిగా ఉన్నావు. అంటే ఆ పరిస్థితులన్నిటిని దాటించుకొని అందులో విజయాలు కానీ, వైఫల్యాలు కానీ, మేలులు కానీ, కీడులు కానీ దాటించుకుంటా వచ్చాడు కదా, నేటిలోకి ఈ రోజుకు తీసుకొచ్చాడు కదా. కాబట్టి గతాన్ని బట్టి నీవు నేను మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా.